హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా టాక్స్. టుడే వీడియో వచ్చేసి నేను నా శారీకి టెజల్ మేకింగ్ చేసుకున్నాను అనమాట. అక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కావాల్సిన థింగ్స్ అనమాట. థ్రెడ్, నీడిల్ అండ్ పూసలు అలా కావాలి, బ్లేడ్ కూడా. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయాము. థ్రెడ్ని మనం అట్లాగా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. అది బ్లేడ్తో ఎలా అంటే అది మొత్తం కట్ అయిపోతుంది. న్యూ బ్లేడ్ తీసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అట్లా కట్ చేసిన థ్రెడ్ మొత్తాన్ని మనం ఇట్లా డివైడ్ చేసుకోవాలన్నమాట, మనకి ఎంతెంత సైజ్ కావాలి అన్నది. దాన్ని తర్వాత ట్విస్ట్ చేసేసుకొని చివరల లెవెల్గా కట్ చేసుకొని సిజర్ యూస్ చేసి అది మనం థ్రెడ్ చుట్టేసుకోవాలన్నమాట. మనం పూలలో కుడతాము, మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ అలా చుట్టేసి పెట్టాలి. ఒక సైడ్ అలా చుట్టుకొని పెట్టుకొని కింద సైడ్ కూడా ఈక్వల్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను అదే మీకు అక్కడ చూపిస్తున్నాను. మొత్తం అక్కడ 1, 2 చూపించాను మీకు. మిగతావన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవి శారీకి ఎలా అటాచ్ చేద్దాము అనే ప్రాసెస్ని నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం శారీకి నీడిల్ ఎక్కించేసుకొని థ్రెడ్తో పాటుగా మనకి గోల్డ్ కలర్ పూసలు అవైలబుల్గా ఉంటాయి కదా. ఇప్పుడు నేను యూజ్ చేసిన మెటీరియల్ అంతా నేనైతే విజయవాడ 1 టౌన్ షాప్స్లో, హోల్సేల్ షాప్స్లో తీసుకున్నాను అనమాట. నా మెటీరియల్ అన్నీ ఫస్ట్ పూసెక్కించుకొని కుట్టేసేసి మళ్ళీ అదే టైట్గా చేసుకొని దాని తర్వాతగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్కి ఇది అటాచ్ చేసి టైట్గా కుట్టుకోవాలి. టైం, ప్లేస్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా టైట్గా కుట్టుకోవాలి. అసలు ఊడిపోకుండా ఉండే విధంగా కుట్టుకోవాలి. నేను అక్కడ అదే మీకు చూపిస్తున్నాను. పూస కుట్టేశాను, థ్రెడ్ కుట్టాను. అదే ప్రాసెస్ని చూపిస్తూ ఉన్నాను నేను మీకు అక్కడ. 1, 2 అంటే చూపించగలం, మొత్తం అయితే కష్టం కదా. అదే చూపిస్తున్నాను మీకు. పూసెక్కించుకున్నాను థ్రెడ్లో, తర్వాత అది కుడుతున్నాను స్లోగా. థ్రెడ్ తీసుకున్నాను. అది చాలా ఒక 2, 3 టైం స్ట్రాంగ్ స్టిచ్ వేస్తే మనకు అసలు ఇంకా ఊడిపోదు. ఫైనల్ లుక్ అనమాట. అన్నీ కొట్టేసిన తర్వాత వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. చాలా బాగా సెట్ అయింది శారీకి అండ్ నాకైతే చాలా నచ్చింది లుక్ కంప్లీట్. ఇంతే ఇంకా. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియోని. అండ్ మీకు ఈ వీడియో ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పెట్టండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఆశా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.